హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మెత్తాలు కర్రీని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. డ్రై ఫిషెస్లో సన్నగా చిన్నవిగా ఉంటాయి కదా, వాటిని మేమైతే మెత్తాలు అంటాము. సో మీ సైడ్ ఏమంటారో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ మెత్తాలు కర్రీని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. సో దీనికోసం ఫస్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. సో నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆవాలు అండ్ అలాగే సన్నగా చాప్ చేసుకున్నటువంటి ఒక ఆనియన్ని యాడ్ చేసుకోవాలి. పెద్ద సైజ్ అయితే ఒక ఆనియన్ని యాడ్ చేసుకోండి, చిన్నవైతే ఒక 2 యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఈ ఆనియన్స్ అంతా పచ్చివాసన పోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సన్నగా చాప్ చేసుకున్నటువంటి టమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ టమాటోస్ కూడా పెద్దవైతే 2 యాడ్ చేసుకోండి, చిన్నవైతే ఒక 3 యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ టమాటోస్ కూడా బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటోస్ని ఒక 2 to 3 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మరో 5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. చూసారు కదా, టమాటోస్ అంతా బాగా మగ్గిపోయాయి అండ్ అలాగే ఆయిల్ కూడా బాగా పైకి తేలిపోయింది కదా. సో మరోసారి బాగా మంచిగా మిక్స్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక పొటాటోని యాడ్ చేసుకోవాలి. మీరు ఈ మెత్తాలు కర్రీలో ఈ పొటాటో ప్లేస్లో వంకాయను కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నాకైతే పొటాటోని యాడ్ చేసుకుంటే ఇష్టం అనమాట. సో మీరైతే వంకాయను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పొటాటోస్ కాస్త మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడిన సాల్ట్, హాఫ్ స్పూన్ దాకా పసుపు అండ్ అలాగే మీ స్పైసీనెస్కి తగినంత కారం యాడ్ చేసుకోవాలి. ఇలా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి నీట్గా క్లీన్ చేసుకున్నటువంటి మెత్తాలు ఏవైతే ఉన్నాయో సో అవి యాడ్ చేసుకోవాలి. మీరు ఈ మెత్తాలను క్లీన్ చేసుకునేటప్పుడు హాట్ వాటర్ ఉంటాయి కదా, సో హాట్ వాటర్లో కొంచెం సేపు నానబెట్టుకొని అప్పుడు క్లీన్ చేసుకోండి. అలా క్లీన్ చేసుకుంటే ఏంటి అంటే స్మెల్ లేకుండా ఉంటాయన్నమాట. మరి ఎక్కువసేపు కూడా నానబెట్టద్దు, ఎందుకంటే ఫిష్ అనేది మెత్తపడిపోతుంది అనమాట. ఒక 2 to 3 మినిట్స్ పాటు నానబెట్టేసుకొని అప్పుడు వాష్ చేసుకోండి. ఇలా ఫిషెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్న తర్వాత మీకు కావాలనుకుంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మరోసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫిషెస్ అన్నీ కొంచెం కుక్ అయిన తర్వాత లాస్ట్లో ఫైనల్గా ధనియాలు, వెల్లుల్లిని కొంచెం కచ్చపచ్చగా దంచుకొని సో ఆ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మసాలాని యాడ్ చేసుకున్న తర్వాత మరో 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా ఫిష్ అండ్ అలాగే పొటాటో కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, చాలా టేస్టీగా ఉండేటువంటి మెత్తాలు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ మెత్తాలు కర్రీని రాగి ముద్దలోకి కానీ రైస్లోకి తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ మెత్తాల కర్రీని ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ అండ్ అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.